గేమ్ చేంజర్ భారీ డిజాస్టర్ తో ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని అనుకున్న వాళ్ళకి షాక్ ఇచ్చారు డైరెక్టర్ శంకర్. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసేశాడు. అంతేకాదు బడ్జెట్ విషయంలో తగ్గేదేలే అంటూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. అయితే ఈ విషయంలో మాకు నమ్మకం లేదు దొరా అంటూ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ గా సౌత్ నెంబర్ 1 గా ఉన్న డైరెక్టర్ శంకర్ ఫేట్ ని కంప్లీట్ రివర్స్ చేశాయి భారతీయుడు 2 గేమ్ చేంజర్ సినిమాలు. నిజానికి రోబో 2.0 సినిమాతోనే శంకర్ పనైపోయిందనే అభిప్రాయానికి వచ్చేశారు జనాలు. ఎందుకంటే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాలు కోట్లు పెట్టిన నిర్మాతల్ని నిండా ముంచేశాయి. సినిమా బడ్జెట్ పై ఉన్న శ్రద్ధ కంటెంట్ మీద పెట్టడం లేదని శంకర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో గేమ్ చేంజర్ సినిమా మీద పెద్ద రచ్చే జరిగింది. ఇంతటి భారీ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత కూడా వెనక్కి తగ్గని డైరెక్టర్ శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అందరూ షాక్ అయ్యేలా చేశారు. రీసెంట్ గా చెన్నైలో ఓ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన డైరెక్టర్ శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. 1,00,000 కాపీలు అమ్ముడైన నవల వెల్పారిని సినిమాగా తీస్తున్నట్లు ప్రకటించారు. ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ రోబో కాగా ఇప్పుడు ఈ వేల్పారి నవలను 1,200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నాను అని చెప్పారు. ఈ సినిమాతో గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్, హాలీవుడ్ సినిమాల టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నారు శంకర్. ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కే ఈ సినిమాని సన్ పిక్చర్స్, నెట్ఫ్లిక్స్ లతో కలిపి ప్రొడ్యూస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట కరణ్ జోహర్. డైరెక్టర్ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై నెట్టింట ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. రోబో సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని శంకర్ సినిమా బడ్జెట్ మీద పెట్టే శ్రద్ధ కంటెంట్ మీద పెడితే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి కంటే ముందే పాన్ ఇండియా సినిమాల్ని ఇంట్రడ్యూస్ చేసిన శంకర్ ఇప్పుడు ఆ విషయంలో తడబడుతున్నాడని అంటున్నారు. తన సినిమాల్లోని సాంగ్స్ కోట్లు ఖర్చు చేసే శంకర్ ఖాతాలో ఈసారి ఏ నిర్మాత బలి అవుతారో అని సెటైర్స్ వేస్తున్నారు ఆడియన్స్.